అనుకూలంగా లేని సగం ఎకరాలని ఇచ్చేసామని చెప్తున్నారు. కానీ ఈవేళ కూడా ట్రాన్స్ఫర్ ఇలా చెప్పుకుంటూ పోతే డిబేట్ అంతా కూడా దానికే సరిపోతుంది. వీళ్ళ ప్రతి చోట కూడా బుల్డోస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళు వేసేది ట్రాపే. నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయలేవు, నీకు ఇన్ని ఓట్లు కాదు, అన్ని ఓట్లు లేవు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర నాయకత్వం మీరు సెంటర్ లోకి రావాలి, మీకోసం మీకు అక్కడికి ఇక్కడికి వార్తగా ఉండాలని చెప్పి ఎంపీగా పోటీ చేస్తే వారు సెంట్రల్ క్యాబినెట్ లో బెర్త్ తీసుకుంటే ఇక్కడ రావడానికి నిధులు రావడానికి ఈజీ అవుతుంది అనేది ఒక ప్లాన్. ప్లాన్ బి ఉంది కదా, అంటే బీజేపీకి ప్లాన్ బి ఉంది. పవన్ కళ్యాణ్ ని కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకురావడం ద్వారా నెమ్మదిగా జనసేనని ఏపీలో డైల్యూట్ చేసి జనసేన స్పేస్ని మీరు కబ్జా పెట్టేయటం, తర్వాత నెమ్మదిగా టీడీపీని కబ్జా పెట్టడం, ఇలాంటి ప్లాన్ బి ఉందని సమాచారం. కాదండి, ఈ సమాచారాలన్నీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే కథలు వదిలేస్తా ఉంటాయండి. ఈవేళ ఇంత ముందు పేపరు మీడియా మీరు వచ్చాక ఇంకా ఎక్కువ ప్రజలకు అందుతుంది. ఈవేళ ఎక్కువ కాదండి, ఓవర్డోస్ అయిపోతుంది. ఎవరి కథలు రాసి వదిలేస్తా ఉంటున్నారు ఇవన్నీ. మేమెందుకు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తాం? పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో ఆదరణ ఉంది. మాది పెర్ఫెక్ట్ గా స్ట్రక్చర్డ్ పైనుంచి కిందకి స్ట్రక్చర్ ఉంది. ఇందాక చెప్తున్నారు కదండి, వాటర్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు జనసేన, ఇవన్నీ చెప్తున్నారు. దానికి ఒక డైరెక్టర్ యాక్టర్ కాంబినేషన్ అన్నట్టుగా ఆయన ముందుంటాడు, మేము వెనకాల ఉంటాం. మాకు కింద గ్రామ స్థాయి వరకు కూడా అన్ని చోట్ల కూడా స్ట్రక్చర్ పెర్ఫెక్ట్ గా ఉంది. ఆయన ఇందాక ఇది కూడా చెప్పారు, ఆయన ఎమ్మెల్యే ఆ కాంబినేషన్ లో అద్భుతంగా ముందుకెళ్తామని చెప్తున్నాం అండి. ఇందాక ఇంకొక మాట కూడా ఇక్కడ రాసుకున్నానండి, ఈ గందరగోళం ఆన్సర్ చెప్పాలని దానికి కూడా అనుకున్నాను. ఇప్పుడు ఈ కులాల ప్రస్తావన నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో అంటున్నారు వైసీపీ సబ్మిషన్ అండి. ఎవరి దగ్గర ఇది నాయిస్ వస్తుంది ఒకరు మాట్లాడుతుండగా, మిగిలిన వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి, దయచేసి మిగిలిన వారు. ఇద్దరు నాయకులు ఆయన పార్టీలోకి వచ్చేసి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఎవరు ఇద్దరు నాయకులు ఆ పార్టీలోకి రేపు ఎల్లుండి వచ్చేస్తున్నారు. మ్యూట్ లో ఉండండి. తిరుమలరావు గారు మీ దగ్గర నుంచి నాయిస్ వస్తుంది, మీరు మ్యూట్ లో ఉండండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం 2.5 ఏళ్ల పాటు ఆ నాయకులకు ఇవ్వగలరా? ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రజలు అడగాలి కదండి. ఎందుకు అడగరు? అడుగుతారు, కాకపోతే వీళ్ళకి వినపడవు. లేని మాత్రమే వాళ్ళ సోషల్ మీడియాలో అరాచక శక్తులు కొన్ని ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఇవన్నీ నడిపిస్తూ ఉంటాయి. ఇందాక కూడా ఇంకో మాట అంటున్నారు, సీఎం క్యాండిడేట్ వీళ్ళ అని వైసీపీ నాయకుడు అంటున్నాడు. భారతీయ జనతా పార్టీలు ఎప్పుడు కూడా సీఎం క్యాండిడేట్ అనేది ఎలక్షన్ అయ్యాక డిసైడ్ చేస్తారు. ఎప్పుడు కూడా ముందు ఆయన మా సీఎం అని ముందు పెట్టి వెళ్ళేది లేదు. తెలంగాణలో చెప్పారు కదండి, తెలంగాణలో అనౌన్స్ చేశారు కదా, మొన్నే కదా. మరీ అంత జనం మర్చిపోరండి, 3-4 నెలలు కూడా కాలేదు, అప్పుడే మీరు చెప్పేసి ఎట్లా? బీసీ నాయకుడు మేము బీసీలనే ముఖ్యమంత్రిగా చేస్తాం స్పష్టంగా చెప్పారు తెలంగాణలో. మీరు అదే అంటున్నారు, పేరు అనౌన్స్ చేయలేదనేది నేను చెప్తున్నాను, కానీ పలానా వారం నేను చెప్పట్లేదు. పేరు ఇప్పుడు ఈయన అంటున్నారు ఎవరో తెలియకుండా ముందుకెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేస్తారని అడుగుతున్నారు కదా, దానికి నేను ఆన్సర్ చేస్తాను వాస్తవం గారు. ఫస్ట్ ఇప్పుడు వేరే రాష్ట్రంలో మీరు చూస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కూడా బీజేపీ తరఫున ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఏపీలో కూడా అటువంటి ధైర్యం చేయగలదా బీజేపీ? ఎందుకంటే 70 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రెడ్డి కమ్మ కాకుండా మిగిలిన కులాల వాళ్ళని నేరుగా ప్రకటించే అవకాశం లేకుండా పోయిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఆ 2 కులాలు కాకుండా మిగిలిన వారిని బీసీల నుంచో కాపుల నుంచో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉంటారు బీజేపీ, కానీ చేసే అవకాశం ఏమైనా ఉందా? చిలకలూరుపేట సభలో కానీ ఆ తర్వాత జరిగే మాకు కాదండి, మాకు పూర్తి బలం ఉన్ననాడు మీరు అడిగిన ఏ ప్రశ్నకైనా స్ట్రైట్ గా ఆన్సర్ సమాధానం చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా చెప్పింది, నాకు పూర్తి బలం ఉన్ననాడు మెడలు మిగిలినవి అన్ని వంచేసి తీసుకొస్తానని. హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి గారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ బలం ఇచ్చారు, ఇంకెంతకన్నా బలం ఇవ్వక్కలేదు. ఒక్కసారి అని ఆయన దిగాడు, ఓన్లీ వన్ టైం, ఇంకోసారి రాకుండా కూడా ఆయన తన్నేస్తారు బయటికి ఆయన చేసే పనులకి. మాకు ప్రజలు మమ్మల్ని నమ్మి ఈ రాష్ట్రంలో పూర్తి బలం ఇచ్చినాడు. మీకు పైనుంచి మోడీ గారు ఏమైతే పంపుతున్నారో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కూడా నమ్మారు కదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా ఇస్తారని మిమ్మల్ని కూడా నమ్మారు, మరి మీరు చేసింది ఏంటి? ఏమంటే ఇందాకే చెప్పాను, ప్రత్యేక హోదా అనేది ఆ రోజుకి ఇవ్వాలని అనుకున్నారు, కానీ పరిస్థితులు మారినాయి. అది ఇంకా సాధ్యం కాని విషయం. దానికి కాంపన్సేట్ చేయడానికి ఎస్పీవి తెరిచి 75 సార్లు మార్చుకున్నామండి, 370 దాన్ని అమెండ్ చేసుకున్నాం. అంతకన్నా భిన్నమైంది, అంతకన్నా పెద్దది భూతం అయితే ఏం కాదు కదా మీకు. వాసుదేవ్ గారు, దాని గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఈ 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా సరిపోదు. మనకు కూలంకుషంగా దాని గురించి మాట్లాడచ్చు. కానీ
అది జరిగిపోయాక ఒక టర్మ్ టీడీపీ గవర్నమెంట్ ఉండి ఇంకొక టర్మ్ వైసీపీ గవర్నమెంట్, అంటే 10 ఏళ్ళు ఆల్మోస్ట్ రాజధాని హైదరాబాద్ లో ముగిసే అధ్యాయానికి ఇక్కడ రాజధాని కట్టుకోలేని స్టేజ్ కి వచ్చేసాం. ఇంకా మనం 2004 లో ఉండిపోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. 2024 వచ్చేసాం. గతం కాదు గమ్యం వైపు మన మళ్ళీ మీ దగ్గరకు వస్తారు రామ్ కుమార్ గారు. ఇంకా మన శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడాలి, తిరుమలరావు గారు. సో శ్రీనివాస్ చౌదరి గారు, బీజేపీ క్లారిఫై చేసింది ఎప్పటికెప్పుడు తమకు ఏ విధంగా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామో దాని